సార్ నమస్తే సార్. సార్ మీ పేరు? అజయ్ కుమార్. అజయ్ కుమార్ గారు, ప్రస్తుతం చూస్తున్నట్లయితే సోషల్ మీడియా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. దీనివల్ల నష్టం ఎంత ఉంది, లాభం ఎంత? 90% ఉంటుందమ్మా. లాభం 10%. ప్రాపర్గా ఉపయోగించుకునే వాళ్ళు 10% ఉన్నారు. 90% దాన్ని ప్రాపర్గా ఉపయోగించుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. దానివల్ల నష్టమే జరుగుతుంది, పూర్తి కంప్లీట్గా నష్టమే జరుగుతుంది. అంటే దాంట్లో వచ్చేవి కూడా, యూట్యూబ్లో వచ్చేవి కూడా అవి నిజాలు అనేది ఏమి ఉండదు. వాళ్ళ ఆర్ట్ని బట్టి అన్ని దాంట్లో క్రియేట్ చేసి పెడుతుంటారు. దానివల్ల చాలామంది కూడా కొన్ని వందల కేసులు ఆ గవర్నమెంట్ ఉన్నాయి, ఈ గవర్నమెంట్ ఉన్నాయి, ఫేస్ చేస్తున్నారు. అదే చిన్నవాడు పెట్టాడు అనుకోండి, వాడికి జైలు శిక్ష పడుతుంది. వాడికి పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారంటే క్షణాల్లోనే బేడీలతో లోపలేసేస్తారు. అదే పెద్దవాళ్ళు ఏదైనా చేశారనుకోండి, వాడికి సరిపోతుంది. 41A నోటీసులు ఇవ్వటం, అవన్నీ రూలు ఫాలో అవుతారు. వీళ్ళనైతే ఏముండదు, లోపల పడేస్తారు పూర్తిగా. దానివల్ల సోషల్ మీడియాలో ఆవేశపడి దాంట్లో పెట్టుకుంటున్నారు. మనం చదువులు కూడా పాటు చేసుకొని అర్ధరాత్రి 1 గంట 2 దాకా కూడా దాంట్లో ఉండి తెల్లారి మామూలుగా ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే నిద్ర లేవాల్సిన వాళ్ళు 10ంటికి నిద్ర లేసేసి హ్యాపీగా ఉంటున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఈ చిన్న వయసులోనే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఇప్పుడు మా కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేదు ఎట్ ద ఏజ్ ఆఫ్ 65, బట్ దే ఆర్ ఫేసింగ్ ఆ వయసులోనే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. వాళ్ళు తినే ఆహారం కానివ్వండి, లేకపోతే ఈ ఫేస్బుక్లో చూడటం, అర్ధరాత్రి చూడటం, ఇవన్నీ కూడా, లేకపోతే లేడీస్తో ఇట్లానే చాటింగ్లు చేసుకోవటం, ఆ చేసినవన్నీ వాళ్ళు పెట్టిన ఫోటోలన్నీ నిజాలనుకొని నమ్మి అదే ఇది ప్రేమ అనుకోవటం, శారీరక ఆకర్షణ ప్రేమ అనుకొని వెళ్ళిపోవడం, ఇలాంటి చాలా దరిద్రాలు ఉంటున్నాయి. యాక్చువల్గా ఏ చట్టం చేసినా, ఏ సోషల్ మీడియా పెట్టినా మంచి కోసమే చేస్తారు అది, కానీ దాన్ని ప్రాపర్గా ఉపయోగించుకునే వాళ్ళు చాలా తక్కువపోయారు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. దట్ మై ఒపీనియన్ ఇస్ ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ప్రస్తుతం చూస్తున్నట్లయితే సోషల్ మీడియా ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు. యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్, రకరకాల వాట్సాప్ అని. సో దీనివల్ల లాభం ఎంత ఉంటుంది, నష్టం ఎంత ఉంటుంది సార్? లాభం అంటే ఇన్ఫర్మేషన్ వైజ్ ఇట్ ఇస్ వర్త్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు సపోజ్ హెల్త్ పాయింట్స్ ఉన్నాయి యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ, పాజిటివ్గా తీసుకుంటే యూజ్ఫుల్. నష్టమే ఉంది, నష్టమేగా వాడేదాన్ని బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్. నమస్కారం సార్ మీ పేరు? జి సుబ్బారావు. సుబ్బారావు గారు, ప్రస్తుతం చూస్తున్నట్లయితే సోషల్ మీడియా అనగానే ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా రకరకాల యాప్లు వచ్చేసాయి. ఈ యాప్ల్లో సగం జీవితం అందులోనే గడిచిపోతూ ఉంది. చూస్తున్నట్లయితే ఆ యాప్ల వల్ల లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉంది, అవునా? జనరల్గా సార్, ఈ నష్టాన్ని కట్టడి చేయాలంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు సపోజ్ ఒక బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, ఆడవాళ్ళు బయటకు వచ్చి సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తున్నాయి బ్యాడ్ కామెంట్స్ రావడం. మొన్న భారతి గారి మీద కూడా బ్యాడ్ కామెంట్స్ చేయడం జరిగింది. రిస్ట్రిక్టెడ్ పెట్టాలి ప్రైవేట్ ఇది సోషల్ మీడియాలో అంతగాని. అంటే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి మనలో ఉంటుంది, కానీ మనం యూజ్ చేసుకునే దాంట్లో బట్టి ఉంటుంది. మనం బెనిఫిట్గా యూజ్ చేసుకుంటేనేమో అడ్వాంటేజెస్గా ఉంటాయి, డిసడ్వాంటేజ్గా యూజ్ చేసుకుంటే డిసడ్వాంటేజెస్గా ఉంటాయి. ఏదైనా మనలోనే ఉంటుందండి, అంతేగాని. ఇప్పుడు అంటే కొంతమంది లైక్ వల్గర్ అబ్బాయిలు ఉంటారు, జనరల్లీ చెప్తున్నాను. వాళ్ళు ఇంకా వాళ్ళ మోటో మొత్తం ఇట్లానే ఉంటుంది అనమాట, ఎవరినో ఒకరిని ఏడిపించడం. అలాంటి వాళ్ళని ఎలా ఆపాలి? అది సైబర్ క్రైము, అది సోషల్ మీడియా నెట్వర్క్, కొన్ని రిస్ట్రిక్టెడ్ పెట్టడం, కొన్ని వెబ్సైట్లు, కొన్ని ప్రైవేట్ సెక్యూరిటీ చేయడం తప్ప వాటి నుండి అంటే ఇంక ఇది చేయడం కామన్. ఇంకా అది కామన్. ఆడవాళ్ళు బయటకు వస్తే అన్నిటికీ ప్రిపేర్ అయ్యి రావాలా? అలా అని కాదు, ఆడవాళ్ళు ప్రిపేర్ అంటే అవి కొన్ని సైట్లు కొన్ని లాక్ చేస్తే వాటి నుండి వల్గర్గా రాదు కదా. వాళ్ళు చూసేవాళ్ళు నువ్వు ఎలా రిస్ట్రిక్ట్ పెట్టినా వాళ్ళ ప్రైవసీ అది మనం చెప్పలేము దాని గురించి. అలా రావచ్చని ఆడవాళ్ళ నుండి అబ్యూస్గా ఏమి ఉండదు కదా. అవి కొన్ని సైట్లో కొన్ని లాక్ ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటే సేఫ్టీ బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం మీ పేరు? రజనీ కుమార్. మేడం మీరు ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు మేడం? ఆర్టీసీలో వర్క్ చేస్తున్నారు. మేడం చూస్తున్నట్లయితే సోషల్ మీడియా అనగానే మీతో సహా మేము విన్నట్లయితే చాలామందికి ఒక నెగిటివ్ ఒపీనియన్ కలిగిపోయింది. ఎందుకంటారు? దాంట్లో వచ్చే ప్రోగ్రామ్స్ వల్ల. ఎలాంటివి మేడం? అన్నీ చెడు వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి.
మంచిగా రావట్లేదు 70% బాగలేదు కాబట్టి 30% బాగుంటున్నాయి. అవి చూస్తే వాళ్ళు ప్రభావితం అవుతారని వద్దంటున్నారు. వద్దనుకుంటున్నాను. అసలు నచ్చట్లేదు మీకు సోషల్ మీడియా నాకు చూడడానికి? నచ్చట్లేదు, నేను చూడను, అస్సలు నాకు ఇష్టం ఉండదు. మేడం ఇలా అయితే నేటి సమాజంలో యూత్ మీలాగైతే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఇప్పటి యూత్ సమాజం ఒక దెబ్బకి బాగుపడిపోద్ది మేడం. నిజమే. అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. టైం పాస్ కోసం చూస్తుంటారుగా. మరి నాకేమో ఉద్యోగం చేసి వచ్చినాక టైం ఇంట్లో చేసుకుని నిద్రపోదాం అనిపించింది కదా. ఎప్పుడైనా చూస్తే ఏదో ప్రోగ్రామ్ చూసిద్ది. రిటైర్డా మ్యామ్? ఇంకా చేస్తున్నాను, ఇంకా 4 years. ఓకే. ఇంకా మీకు హ్యాండ్లింగ్ కూర్చొని చూసేంత టైం ఏమి ఉండదు. ఉన్నా చూడను, సీరియల్స్ అవి ఏమైనా చూస్తే అస్సలు చూడను సీరియస్. అసలు మీడియాకే దూరం అంటారు అసలు పూర్తిగా. అవును. మేడం మరి ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే ఏం చేస్తుంటారు? ఓపెన్ చేస్తాను, చూడంగానే అది ఏదో ఒకటి చండాలంగా ఉంటుంది, కట్టేస్తా. పాటలు పెట్టుకుంటా, ఓల్డ్ సాంగ్స్. ఓల్డ్ సాంగ్స్. అబ్బో సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.